వినాయక చవితి అంటే మనం చాలా ఆనందంగా జరుపుకునే పండుగ. అయినా సరే ఈ పండగలోను కూడా ప్రమాదమే ఉంది. అంటే మన దసరాకి ఇలాంటి ఆటిల్లో కూడా చాలా ప్రమాదాలే జరుగుతూ ఉన్నాయి. అలాంటి ప్రమాదమే అంటే ఈ ప్రతి సంవత్సరం కూడాను ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడడానికి ఎన్నో శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఈ నిమజ్జనాలు జరిగే టైంలోని ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటున్నారు. అయితే ఇప్పటికీ ఈ నిమజ్జన కార్యక్రమాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా 7 చనిపోవడం జరిగింది. అయితే మన పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలోని ట్రాక్టర్ మీద ట్రాక్టర్ మీద నిమజ్జనం కోసం గణేషుని తీసుకెళ్తుండగా ఆ ట్రాక్టర్ అదుపు తప్పి మొత్తం అక్కడ ఉన్న భక్తుల మీదకి ఎక్కించుకుపోయింది. దీంతో అక్కడికక్కడే 4 చనిపోయారు. ఆ నలుగురిలో కూడాను ఒక పిల్లవాడు ఉన్నాడు, 10 సంవత్సరాల పాపం. ఎంతో ఆనందంగా పండుగ జరుపుకోవడానికి వెళ్ళిన అతను నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళు. కానీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అంతేకాకుండా పాడేరు మండలంలో కూడా గణేశుని నిమజ్జనానికి వెళ్తున్నప్పుడు ఒక స్కార్పియోలోని ఒక వ్యక్తి అయితే చాలా స్పీడ్గా అక్కడ ఉన్న భక్తుల మీదకి దూసుకు వెళ్ళిపోయాడు. దీంతో అక్కడ 2 మనుషులు అయితే చనిపోవడం జరిగింది. వాళ్ళు కూడా దగ్గర దగ్గర చిన్న వయసు ఉన్న వాళ్ళే. అది కూడా కొంతమందికి అయితే చాలా గాయాలైన తీవ్ర పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లాలోని కావలిలోని సముద్రంలోని వినాయకుడి నిమజ్జనం చేయడానికి వెళ్తుంటే 16 ఏళ్ల అమ్మాయి అక్కడ కూడాను ఒక దుర్ఘటన జరిగింది. ఇలా వేరు వేరు చోట్ల అయినప్పటికీ కూడా ఈ గణేష్ నిమజ్జనంలోనే మొత్తం 7 ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పటికి మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు గణేష్ నిమజ్జనానికి మాక్సిమం అందరూ వెళ్ళాలి, నిమజ్జనం చేయాలని కోరుకుంటారు. కానీ అందులో ఎంత రిస్క్ ఉంది, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. మీరు జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.